బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. ఎదుటి వాళ్ళు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండటం సాధ్యమేనా? అండ్ వన్ మోర్ ఏంటంటే, ప్యాషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి లైఫ్లో. హార్డ్ వర్క్ చేసి మరీ సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. బయట వాళ్ళు ఏం చేస్తారంటే సూటిపోటి మాటలతోటి పిన్ చేస్తూ ఉంటారు. అందుకే అడుగుతున్నాను, ఎదుటి వాళ్ళు పిన్ చేసినా కూడా మనం వాటిని పట్టించుకోకుండా ఉండగలగడం సాధ్యమేనా? నాకు ప్యాషన్ ఉంది, అవును, చేయగలను, కానీ అవతల వాళ్ళ మాటలు నన్ను ఆపుతున్నాయి. అవును, అప్పుడు ఎలా? ఎస్, వండర్ఫుల్. ఐ షో యూ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, కుదురుతుందా కుదరదా ఏంటి అనే దాని మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. దాని తర్వాత దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అదంతా మాట్లాడుకుందాం. రైట్? నా దగ్గర బలూన్ ఉంది. బాగుంది. ఓకే, బాగుంది. నేను ఇప్పుడు ఈ పిన్ తీసుకొని, మీరు అన్నారు కదా పిన్నుతో గుచ్చటం అని, ఈ పిన్ తీసుకొని దీన్ని గుచ్చితే పగులుతుందా పగలదా? కొలాప్స్. సింపుల్ క్వశ్చన్, దానిలో పెద్ద ఇదే ఉంది, పగిలిపోతుంది. రైట్? ఈ బలూన్ ప్యాషన్ ఉన్న ఒక వ్యక్తి, రైట్, నరాల్లో నిండిపోయింది ప్యాషన్ ఫుల్గా. మీరన్నట్టు హోల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ ఈజ్ గెటింగ్ వైబ్రేటెడ్ విత్ ప్యాషన్ కదా, మొత్తం నిండిపోయింది. నా ఈ సూది ఏదైతే ఉందో, ఈ పిన్ ఏదైతే ఉందో, అవతల వాళ్ళ సూటిపోటి మాటలు, నువ్వు చేయలేవు, నువ్వు చేసే తప్పు, నీ వల్ల కాదు, నువ్వు ఎంత చేసినా నువ్వు సక్సెస్ కాలేవు, 10 సార్లు చెప్పాము, 100 సార్లు చెప్పాము, నీ జీవితం ఇంతే, యువర్ గెటింగ్ ఇట్, అటువంటి మాటలు ఇప్పుడు దీంతో గుచ్చితే పగులుతుంది యూజువల్గా. ఎస్ కదండి? అవును. చూద్దాం పగులుతుందో పగలదో. గుచ్చుతున్నా, చూద్దాం ఏమవుతుందో. పిన్ తీసుకొని గుచ్చుతున్నా, పగలలేదండి. రైట్? ఈ బలూన్ పగలకపోవటానికి కారణం ఇక్కడ ప్లాస్టర్ ప్రొటెక్ట్ చేస్తుంది. అవును. సూది గుచ్చుకున్న బలూన్ పగలకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ ప్లాస్టర్ వేసాం. అవును, అంతే. ఈ ప్లాస్టర్ సూదులు గుచ్చిన దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎరగడంగా నా ప్యాషన్ పోకుండా, రైట్, నేను ఇమోషనల్గా పగిలిపోకుండా, బయట నుంచి సూదులు గుచ్చుకుంటున్నా, నేను స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ ప్లాస్టర్ ఏంటి, ఏది నన్ను, ఏ క్వాలిటీ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అనేది గనక నేర్చుకున్నావా, ప్యాషన్ పోకుండా ఉంటుంది. ఈ క్వాలిటీ ఉంటే అవతల వాళ్ళ మాటలు మన ప్యాషన్ని పంక్చర్ చేద్దామన్నా చేయలేరు. అవును, రైట్? అదేంటి అనేది తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే ఒక రియల్ లైఫ్ స్టోరీ ఉందండి. ఏంటి సార్ అది? ఒక రియల్ లైఫ్ స్టోరీ. ఒక మహిళ ఆమె పేరు సిబాంగిలి శాంబో. ఒక సౌత్ ఆఫ్రికన్. ఈ పేరు ఏవియేషన్ ఇండస్ట్రీని మార్చేసిన పేరు. ఈ పేరు కెరియర్ అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పిన పేరు. ఓకే. ఈ పేరు ప్యాషన్ అనే పదానికి పర్యాయ పదంగా మారిన పేరు. ఈ అమ్మాయి సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగింది. చిన్నప్పుడు వాళ్ళ ఇంటి మీద నుంచి విమానం వెళ్తుంటే విమానాన్ని చూసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, తనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫ్లైట్తో కలిగింది. ఆ అమ్మాయి ఏమనుకుందంటే, నా జీవితంలో ఎక్కువ కాలం నేను ఫ్లైట్లో తిరగాలి. అంటే ఏదో టికెట్లు కొనుక్కొని సరదాగా వెకేషన్కి తిరగటం కాదు, నేను ఫ్లైట్లో కనుక పనిచేస్తే, ఎయిర్ హోస్టెస్కి కానీ ఎట్లన్నా కనుక నేను పనిచేస్తే నా జాబు చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఎక్కువ టైం నేను ఫ్లైట్లో తిరగచ్చు. దానికి తగ్గట్టు ఆమె చదువుకొని గ్రాడ్యుయేషన్ అవన్నీ అయిపోయినాయి. సౌత్ ఆఫ్రికాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ ఏవియేషన్ కంపెనీకి వెళ్ళి ఆమె ఎయిర్ హోస్ట్రెస్గా అప్లై చేసినా ఎవరు ఆమెకు జాబ్ ఇవ్వలే. ఒక్కసారి కూడా ఒక కంపెనీ కూడా ఆమెకు ఆపర్చునిటీ ఇవ్వలే, ఉద్యోగం ఇవ్వలే. చెప్పిన కారణాలు 2 అండి. ఏంటి సార్? 1, నువ్వు పొట్టిగున్నావు. 2, నువ్వు నల్లగున్నావు. 1, నువ్వు పొట్టిగున్నావు. 2, నువ్వు నల్లగున్నావు. ఎయిర్ హోస్ట్రెస్గా ఉండాలంటే పొడుగుండాలి, అందంగా ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ నీలో లేవు. సో నిన్ను మేము ఎయిర్ హోస్ట్రెస్గా తీసుకోం.
ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ చూడలేదు, ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది వచ్చిన ప్యాసింజర్స్తో అనేది చెక్ చేయలేదు, రైట్? ఆమె ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంది అనేది చెక్ చేయలేదు, ఆమెలో ఎంత ప్యాషన్ ఉంది అనేది చూడలేదు. చూసింది రెండే, ఒకటి పొట్టి హైట్ లేదు, ఇంకొకటి నల్లగుంది. ఒకదాని తర్వాత ఒకటి. ఇందాక బెలూన్కి సూదులు గుచ్చామే, అట్లా ఎన్నో సూదులు ఆమెను ఇమోషనల్గా గుచ్చినాయి. కానీ ఆ అమ్మాయి ఏమందంటే, నా ప్యాషన్ మాత్రం నేను వదలను, ఫ్లైట్తోనే నా జీవితం, వదిలేదైతే సమస్యే లేదు. ఒక కంపెనీ తర్వాత ఇంకొక కంపెనీ ఎన్నో ప్రయత్నించింది, కానీ ఎక్కడికి పోయినా ఇదే. చివరికి ఆ అమ్మాయికి విసుగు పుట్టి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నేను ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మీ కంపెనీలో నేను ఎయిర్ హోస్ట్రెస్గా పనిచేస్తాను అంటే మీరు నాకు ఉద్యోగం ఇవ్వట్లే, నేనే కంపెనీ పెడితే. ఆ అమ్మాయి ఏమందంటే, నేను వెరీ ఇన్స్పైరింగ్ థాట్ అండి, సరదా కాదు. ఆ అమ్మాయి అంది, నేనే నా సొంత కంపెనీ పెట్టుకుంటా. అదేదో చిన్న చితక కంపెనీ కాదండి, ఎయిర్లైన్ ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ అ జోక్. ఒక కంపెనీ పెట్టి నడపటమే దానికి చాలా ఉండాలి, అట్లాంటిది ఎయిర్లైన్ ఇండస్ట్రీ అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ అమ్మాయి కంపెనీ పెట్టింది. కంపెనీ పెడుతుంటే నలుగురు నవ్వారు, మళ్ళీ సూదులు గుచ్చారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎయిర్ హోస్ట్రెస్కి ఉద్యోగం ఇవ్వలేదని కంపెనీ పెడతావా? ఏమనుకుంటున్నావు? ఎట్లా కుదురుతుంది? నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది? నీకేం తెలుసు అసలు బిజినెస్ గురించి? ఏరోప్లేన్ గురించి నీకేం తెలుసు? ఎయిర్లైన్ ఇండస్ట్రీ గురించి నీకేం తెలుసు? బిజినెస్ పెట్టి ఏం చేస్తావు? లాస్ అవుతావు, ఫెయిల్ అవుతావు, నవ్వుతారు, పరువు పోతుంది. ఇవన్నీ ఆ అమ్మాయి ఇవేమన్నీ పట్టించుకోవాలి, నేను పెట్టాల్సిందే. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే, సిబాంగిలి శాంబో అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పెట్టిన కంపెనీ పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఆ కంపెనీలో 300కు పైగా ఆమె సొంతమైన ఏరోప్లేన్స్ ఉన్నాయండి. 300కు పైగా హెలికాప్టర్స్, చార్టెడ్ ఫ్లైట్స్, జెట్స్. 300 అండి, ఇట్స్ నాట్ అ జోక్. నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ కాదు అవి. షీ గివ్స్ దెమ్ ఫర్ అ రెంట్. సెలబ్రిటీస్కి, పెద్ద వాళ్ళకి చార్టెడ్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ ఆమె రెంట్కి ఇస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 300. బా! ఎవరెవరైతే జాబ్ ఇవ్వలేదో, ఏ కంపెనీలు అయితే జాబ్ ఇవ్వలేదో, ఇప్పుడు ఆ కంపెనీలన్నిటికీ అతిపెద్ద కాంపిటీటర్ ఎవరయ్యా అంటే ఈమె. జాబ్ ఇస్తే అయిపోయేదిగా. అవును, అక్కడ దాకా వచ్చేది కూడా కాదు. అవును. డొనాల్డ్ ట్రంప్ గారి కూతురు ఇవాంకా హైదరాబాద్ వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, ఆయన గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు హైదరాబాద్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద సమ్మిట్ జరిగిందండి. అప్పుడు ఈ అమ్మాయిని స్పెషల్గా, సిబాంగిలి శాంబోని స్పెషల్గా సౌత్ ఆఫ్రికా నుంచి పిలిపించి, హైదరాబాద్కు పిలిపించి మాట్లాడిచ్చారు. మన ప్యాషన్ని ఎప్పుడూ మనం పోగొట్టుకోకూడదు, మీరు ఎవరైనా సరే వదులుకోవద్దు అని జనాల్ని ఇన్స్పైర్ చేయడానికి. సూపర్ అండి. ఆ అమ్మాయిని అడిగారు, ఎలా కుదిరింది నీకు? బయట నుంచి ఇన్ని వ్యతిరేకతలు కదా, ఎక్కడికి పోయినా నువ్వు పొట్టిదాని అన్నారు, నువ్వు నల్లగున్నావు అన్నారు, నీ కాన్ఫిడెన్స్ పడిపోలేదా? నీ ప్యాషన్ని అన్ని సంవత్సరాలు ఎలా కంటైన్ చేయటం? ఏదో 10 రోజుల్లో 1 సంవత్సరం ప్యాషనేట్గా పనిచేయటం వేరండి, అనుకున్న దానికి సాధించడానికి ప్రయత్నించడం. కానీ అన్ని సంవత్సరాలు ఆ ప్యాషన్ని కంటైన్ చేయటం అంటే సరదా కాదు, రైట్? ఆ అమ్మాయి అంది, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కంపెనీ పెట్టే ఎక్స్పీరియన్స్ నాకు లేదు, రన్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు, కంపెనీ పెట్టడానికి డబ్బులు కూడా లేవు, ఎక్స్పీరియన్స్ లేవు, డబ్బులు లేవు, సపోర్ట్ లేదు, ప్యాషన్ ఉంది. ఉన్నది ఏకైక బ్రహ్మాస్త్రం ఏముందయ్యా అంటే ప్యాషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. చాలా వెరీ పవర్ఫుల్. ఎంతమంది మనం పంక్చర్ చేసినా కూడా అది ఉంటే అసలు ఎక్కడైనా గెట్ ఆన్ అవుతాం. ఆ ప్యాషన్ పంచర్ అవ్వకుండా ఉండాలి అంటే, రైట్, అసలు ఫస్ట్ ప్యాషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ పవర్ అండి. ఆ ప్యాషన్ కనుక పంచర్ అవ్వకుండా ఉండాలి అంటే మన మీద మాత్రం మనకు విశ్వాసం ఉండాలి. ప్యాషన్ అదొక్కటే చాలా పవర్ఫుల్. ఆ ప్యాషన్తో గనక ఆత్మవిశ్వాసం కలిసిందా, ఈ రెండు కలిసినయ్యా, అది మామూలు కాంబినేషన్ కాదు. పెట్రోల్ ఇన్ ఫైర్ అన్నమాట. ఫైర్లో పెట్రోల్ పోసిన కొద్దీ ఇంకా మండుతుంది. ఎవరికైతే ప్యాషన్ ఉందో వాళ్ళ మీద నమ్మకం ఏర్పడిందా, ఈ బిలీఫ్ అనేది కలిసిందా, పీ ఫర్ ప్యాషన్, బీ ఫర్ బిలీఫ్, ఈ రెండు కలిసిందా,
దాట్ లైఫ్ ఈజ్ సూపర్ పవర్ఫుల్. చాలా తక్కువ మంది ప్యాషనేట్గా పనిచేస్తారు, రైట్? ఆ ప్యాషన్ని రికగ్నైజ్ చేసి ప్యాషనేట్గా పనిచేసే వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలండి. చాలామంది మధ్యలో వదిలేస్తారు. అలా వదలకుండా ఉండాలి అంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం. సిబాంగిలి శాంబో ఈజ్ ద నంబర్ 1 అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కాంబినేషన్ అండి. ప్యాషన్ యాజ్ వెల్ యాజ్ బిలీఫ్, ఆత్మవిశ్వాసం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.